విజయవాడలోని ఆర్టీసీ వర్క్షాప్ గ్రౌండ్లో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది. ఎంపీ గారు దగ్గరుండి స్టాల్స్ నాటిని సందర్శించి కాశ్మీర్ని తలపించేలాగా జలపాతాలు, అక్కడ మంచు పర్వతాల నుంచి మంచు కురిసినట్టు అక్కడ ఇల్లులు చూపులను ఎంతో ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్స్, పిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు, జంతువు ప్రదర్శనలు, చిన్న చిన్న జంతువులు, పెద్ద పెద్ద స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు మాట్లాడుతూ, పండుగ పర్వదినాన్ని మీరందరూ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, పండగ వాతావరణం ఉండాలి, రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అందుకే మనం చూస్తే పల్లె పండుగ అని, అంతేకాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డ్రోన్ షో ఏర్పాటు చేయడం. అంతేకాకుండా సీప్లేన్ కూడా వెస్ట్ నియోజకవర్గంలో జరిగింది. ఎంతోమంది కష్టపడి జీవించే వ్యక్తులున్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు, ఇటువంటి షోస్ రావాలని, నియోజకవర్గ అభివృద్ధికి కూడా జరగాలని కోరుకుంటున్నాం. వెళ్తా ఉన్నాం, తప్పకుండా ఇలాంటిది పర్మనెంట్ ఎగ్జిబిషన్ కావాలి. ఢిల్లీలో అప్పుగర్ లాంటి ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళేటువంటి నేపథ్యం. అట్లా విజయవాడ సిటీ పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఒకటి కావాలి. దాని ఎంపీ గారు ఏదైతే విజయవాడ నగర ప్రజలకు ఉన్నటువంటి